హాయ్ గైస్ అందరికీ మీ అందరితోటి ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకనే వీడియో ఇస్తున్నా. దేవుడు మనందరి లైఫ్లో కష్ట సుఖాలు, బాధలు, సంతోషాలు అన్నీ ఇస్తాడు. కానీ మనం ఏమనుకుంటామంటే ఓన్లీ మన లైఫ్లోనే ఇవన్నీ కష్టాలు ఉన్నాయేమో అనే ఫీలింగ్ ఉంటుంది. నేను కూడా అందరి లెక్క సామాన్యుడిని కాబట్టి నాకు కొన్ని కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాల నుండి బయటపడాలి కాబట్టి గల్ఫ్కి వచ్చిన, సౌదీ అరేబియాకు. అన్ని కష్టాలు ఇచ్చిన దేవుడు మన మొహంలో చిరునవ్వు ఇవ్వడానికి చిన్న చిన్న హ్యాపీనెస్ ఇస్తాడు. సో వాటిని వెతకడంలో మనం విఫలమవుతాం. అట్లాంటి హ్యాపీనెస్ వెతకడంలో నేను వెతుక్కుంటా. ఎందుకంటే ఆ చిన్న చిన్న హ్యాపీనెస్ల వల్లనే ఈ కష్టాలు ఎదుర్కొంటున్నాం అనే ఆ ఫీలింగ్ లోపలి నుంచి పోతుంది. మీరు చూడొచ్చు, నేను ఐస్ క్రీమ్ తింటున్నా నైటు. నేను మంచం మీద కూర్చున్నా. ఇది నా పిల్లో. నా ఫ్యామిలీ, నా ఫైనాన్షియల్, నా వర్క్ ప్రెషర్ వీటన్నిటికీ మధ్యలో ఒక చిన్న హ్యాపీనెస్ ఇది ఏంటంటే, ఆరు బయట సౌదీ అరేబియాలో మంచం వేసుకొని పడుకున్నా. నాకు ఇది ఈ మూమెంటు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది సీరియస్గా. ఎందుకంటే మనం ఇంటికి దగ్గర సమ్మర్లో బయట ఎట్లా పడుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ నేను సౌదీలో కూడా అట్లే పడుకున్నా. అంటే చల్లటి గాలి, ఈ ఫ్రీడమ్ అనేది నాకైతే దొరికింది. ఈ విషయంలో నేను అదృష్టవంతునని చెప్తా. అందరికీ ఇది ఇక్కడ దొరకదు. సౌదీ అరేబియాలో ఆరు బయట మంచం వేసుకొని వండుకోండి అంటే నాట్ ఈజీ. దేవుడు మన కష్టాలలో కూడా మనకు చిన్న చిన్న హ్యాపీనెస్ని ఇస్తాడు. సో వాటిని కరెక్ట్ వెతుక్కోండి. ఈ కష్టం అనేది కొద్దిగా ఈజీగా దాటగలుగుతాం. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.